పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్ ఒకటి. అయితే కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలకు సంవత్సరం పొడవునా వెళ్లడానికి వీలు పడదు. అలాంటి ప్రాంతాల్లో సోన్మార్గ్, లేహ్, లడఖ్ ఉన్నాయి. గాంధర్వ్ జిల్లాలో ఉన్న సోన్మార్గ్ సిటీ ఒక హిల్ స్టేషన్. శ్రీనగర్ నుంచి 80 కిలోమీటర్ల దూరంలో సోన్మార్గ్ ఉంది. ఈ సోన్మార్గ్ మీదుగానే లేహ్, లడఖ్ వెళ్లాల్సి ఉంటుంది. అయితే శ్రీనగర్ సోన్మార్గ్ రహదారిలో వర్షాకాలం వస్తే చాలు కొండ చర్యలు విరిగిపడతాయి. చలికాలం వస్తే మంచు కప్పేస్తుంది. ఈ రెండు కాలాల్లో పర్యాటకులు, సైనికులు, అక్కడి పోర్లు సోన్మార్గ్ మీదుగా లేహ్, లడఖ్ చేరుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు. ఆ ఇబ్బందులు తొలగించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ జెడ్మూర్ టన్నెల్. ఈ సొరంగ మార్గాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. అనంతరం టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొన్నారు. శ్రీనగర్ లేహ్ జాతీయ రహదారిపై సోన్మార్గ్ ప్రాంతంలో 2700 కోట్ల రూపాయలతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించారు. కొండ చర్యలు విరిగిపడడం, మంచు కారణంగా రాకపోకలకు ఆటంకం కలుగుతూ ఉండడంతో ఇక్కడ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టారు. ఇది సముద్ర మట్టానికి 8650 అడుగుల ఎత్తులో ఉంది. 6.5 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లడఖ్ను రోడ్డు మార్గం ద్వారా చేరుకోవడానికి వీలవుతుంది. 2015లో ప్రారంభమైన ఈ సొరంగం నిర్మాణ పనులు గత ఏడాది పూర్తయ్యాయి. దీనివల్ల సోన్మార్గ్కు టూరిస్టుల తాకిడి కూడా పెరగనుంది.